మాజీ ఎంపీ వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజలు తీర్పు ఇచ్చాక బీజేపీ నాయకులు ఎమర్జెన్సీ అంటున్నారు. మీ ఎమర్జెన్సీ డ్రామాలు బంద్ చేయాలి అని హితవు పలికారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్కు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ఎన్నికలు ఆపేశామన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కులగణన దేశంలో తెలంగాణ దిక్సూచి అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 10 ఉన్నాం, 3 సార్లు కలిసిన మా జనాభా ప్రాతిపదికంగా హైయెస్ట్ మా జనాభా ఉన్న దాని ప్రకారంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నాం ఇయ్యలే. అదే విధంగా నువ్వు ఇంకోటి ఏం చేసినావు, కులగన జరుపుకున్నావు, కులగన జరపలే. అదే రాహుల్ గాంధీ అన్నాడు వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ అంతటితో ఆగలే. ఇట్ ఈస్ ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు దాని ప్రకారంగా వారికి న్యాయం జరగాలన్నాడు. 90% ఉన్న జనానికి 10% ఎంజాయ్ చేస్తున్నారు కూడా చెప్పడం జరిగింది. కనుక ఎమర్జెన్సీ ఇష్యూను ఇప్పటితో ఆపుడ్రా బాబు. ప్రజల తీర్పే హైయెస్ట్ తీర్పు, దానికి ఏది లేదు, సుప్రీంకోర్టు లేదు, హైకోర్టు లేదు. అలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా ఇందిరాగాంధీని బ్లాక్ డే ఏది ఎమర్జెన్సీ అంటున్నారు. దీన్ని ఆపండి. ఇది ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది ఒక కొత్త నాటకం. రోజు ఒక నాయకుడు 42% ఎట్టిస్తారో చెప్పండి. అరే ఇస్తున్నాం రా బాబు, దానికి హైకోర్టులో కేసు ఉన్నది కాబట్టి ఆపినాం. హైకోర్టు క్లియర్ ఇచ్చింది ఏది సెప్టెంబర్ లోపల ఎన్నికలు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ 2 నెలల టైం ఇచ్చింది. ఈ రాష్ట్రంలో లోకల్ బాడీ అది దిక్సూచి యావత్ భారతదేశంలో ఎవరు చేయని పని మేము చేసినాం. ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ మాటను శిరసా వహించి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ 42% కూడా తప్పనిసరిగా అమలు చేస్తాం. వి కమ్ టు ది